భారత రాష్ట్ర సమితి సిద్దిపేట నియోజకవర్గం పక్షాన మీ అందరికీ నమస్కారం. నిన్న సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సినిమాటిక్ హీరో లాగా ఒక ర్యాలీ చేసి మా సిద్దిపేట పచ్చని సిద్దిపేట మీద దండయాత్రలాగా వచ్చిన ర్యాలీ పట్ల నిన్న వాళ్ళు అనుసరించిన వైఖరి, వాళ్ళు చేసిన వ్యాఖ్యల పట్ల మా నిరసనను ఖండనం తెలియడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. అయితే మైనంపల్లి హనుమంతరావు గారికి అదే రకంగా నిన్నటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మన సిద్దిపేటలో మాకంటే మొదలు మా పార్టీ గుర్తును విస్తృతంగా ప్రచారం చేసినందుకు వాళ్ళకు మొత్తం ధన్యవాదాలు. ఎందుకంటే మా పార్టీ గుర్తు కారు, హైదరాబాద్ నుంచి ఇందాక మా పార్టీ గుర్తును బాగా ప్రచారం చేసినందుకు ఫస్ట్ వాళ్ళకు కృతజ్ఞతలు. ఇకపోతే సెకండ్, నిన్న ఆయన మాట్లాడుతూ అసలు నిన్న ఎందుకు ర్యాలీ చేసిండ్రు, ఈ సిద్దిపేటకు కొత్తగా ప్రభుత్వం ఏర్పడడానికి ఏమైనా నిధులు తీసుకొచ్చిరా, లేకుంటే ప్రభుత్వం తరఫున ఏదైనా కొత్త పథకమో ఇక్కడికి ఇంకేదైనా సిద్దిపేటకు కొన్ని నిధులు ఏమైనా ప్రకటిస్తారేమో అని మేము అనుకున్నాం. కానీ అట్లాంటి ఆ యావ ప్రజాస్వామ్య స్ఫూర్తి వాళ్ళకి ఎట్లా లేదు. ఏదో సినిమాటిక్ ఆలోచనలు, ఒక ప్రజల మీద ఏదో అహంకార ధోరణి ప్రదర్శించేందుకు తప్ప ఆ ర్యాలీలో ఓ పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చినట్టు కానీ లేదా ప్రజలకేమో తెలిపినట్టు కానీ వాళ్ళ పార్టీ విధానాలు కనీసం చెప్పింది కూడా లేదు. నేనైతే ఇక్కడికి అబ్జర్వ్ చేసినా, మేము ఎక్కడ ఏదైనా మా పార్టీలో సంస్కృతి ఎక్కడికైనా పోతే మా పార్టీ నాయకులు, దివంగత నేతలో లేకుంటే జాతీయ నాయకులు ఉంటే కనీసం స్మరించుకొని దండం పెడతాం. పోతుండగా ఉన్న తువ్వలో అంబేద్కర్కు దండేసిన తెలియలేదు. మీరు చెప్పే ఇందిరమ్మ రాజ్యం ఎదురుగా నిలబడి ఇందిరమ్మ ఉంటే కూడా ఒక ఇందిరమ్మను కలిసి స్మరించింది కూడా లేదు. అంబేద్కర్నో ఇట్లాంటి వాళ్ళను చూడకుండానే వెళ్ళిపోయి అంత సినిమాటిక్ రౌడీ ధోరణి ప్రదర్శించిందే ఉన్నది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. ఇక మాట్లాడుతూ మేము సిద్దిపేటలో వారానికి 2 రోజులు ఉంటా అన్నారు. ఈ సిద్దిపేట అభివృద్ధిని చూడాలంటే నిన్న చాలామంది ఒక్కటే రోజు కోమటి చెరువుకు మామూలు సందర్శకుల కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నిజమే, వాళ్ళు 2 రోజులు కాదు వారం అంతా ఉండాలి. వారానికి వారం ఉంటేనే సిద్దిపేట అభివృద్ధి. ఇక్కడ హరీష్ రావు గారు గత 2 దశాబ్దాలుగా తను కలగని కేసీఆర్ నిర్దేశంలో దిశానిర్దేశం చేసినట్టు మా పార్టీ నేతృత్వంలో, ప్రభుత్వం నేతృత్వంలో కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటకు చేసిన అభివృద్ధిని చూడాలంటే వారానికి 2 రోజులు కాదు వారానికి వారం ఉన్నా కూడా సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఇక పోతే ఇక్కడి కార్యకర్తలను మేము దాడులు చేస్తారని అన్నారు. అసలు దాడులు, ఈ గూండా సంస్కృతే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము దాడులు చేస్తామని చెప్పి భయపడడం వాళ్ళ ఒక ఐడెంటిటీ క్రైసిస్కు నిదర్శనం. ఇక పోతే మా పార్టీ నేతలను కూడా కొంచెం బాడీ షేమింగ్గా వ్యక్తిగతంగా దూషించారు. గతంలో ఇదే మైనంపల్లి హనుమంతరావు నేను ఇది అది బ్రాండ్ అనుకునే చెప్పే బ్రాండు హనుమంతరావు బ్రాండ్ గిది గతంలో. అంటే ఏ ఎండకు ఆ గొడుగు అంటే బ్రాండు. నువ్వు మొన్న ఏమంటారు, నీకు అవసరం ఉంటే కాలు మొక్తో లేకుంటే రాళ్ళు పట్టుకుండే మైనంపల్లి హనుమంతరావు బ్రాండు. ఇట్లాంటి హనుమంతరావు గారు సంస్కారం మర్చి మాట్లాడితే హరీష్ రావు గారు లేకుంటే కేసీఆర్ గారు అవసరం లేదు. ఒక మామూలు పార్టీ కార్యకర్తతో కూడా తెలంగాణ ఉద్యమం మీద కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద కూడా ఒక చర్చకు మాట్లాడే కనీస ఆస్కారం లేదు, ఆయనకు నాలెడ్జ్ లేదు. ఇక పోతే తను కానీ తన కొడుకును ఎమ్మెల్యే చేసుకొని నేను ఓడిపోయినా అనే ఫ్రస్ట్రేషనే ఉన్నది. మైనంపల్లి హనుమంతరావు అంటే ఒక బ్రాండ్ కాదు, మైనంపల్లి హనుమంతరావు అంటే ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్కు బ్రాండ్ కాబట్టి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. ఇకనైనా ఒక ఇంతకుముందు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎవరు ఎక్కడైనా తిరగచ్చు అన్నారు. మేము దానికి ఏం అభ్యంతరం పెడతలేం. ఎవరు ఎక్కడైనా ర్యాలీలు, ధర్నాలు లేకుంటే సమావేశాలు నిర్వహించుకోవచ్చు. కానీ ఆ సమావేశాల పర్పస్ ఏంది అనేదన్నా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అటు ప్రజలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ ప్రోత్సహించే రకంగా ఉండేటట్టు ఉండాలి. ఇంకో కామెంట్ ఏం చేసిరంటే, రానున్న కాలంలో మాకు 26 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలు చేరుతా అన్నారు. అసలు నిన్ననే మా పెద్దసారి చెప్పిండు, రాజకీయాలలో హత్యలు ఉన్నాయి, ఆత్మహత్యలే ఉంటాయి. మీ అంతలో మీరు ఆత్మహత్య చేసుకునే ప్రభుత్వం గురించి ఇటు ప్రజలు కానీ మేము కానీ ఆలోచించే పరిస్థితుల్లో లేం. ఇప్పుడంతా కూడా కృష్ణా నది నీళ్లు దక్షిణ తెలంగాణకు దూరం చేసిన దాని మీద ఆలోచిస్తున్నారు ప్రజలు తెలంగాణ. అదే రకంగా రేపు రానున్న కాలంలో మీ పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తారా,
మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఆత్మహత్య చేసుకుంటారా, ప్రభుత్వం కూలిపోతుందా అనేది త్వరలోనే ప్రజలు కూడా వేచి చూడాలనుకున్నారు. కాబట్టి దాని గురించి ఏం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నిబద్ధతకు, తెలంగాణ ఉద్యమానికి, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఖచ్చితంగా కేసీఆర్ దిశానిర్దేశంలో పనిచేస్తారు. అట్లాంటి పగటి కళలు కనద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇకపోతే ఇక్కడికి వచ్చి కార్యకర్తల మీద దాడి చేస్తే నేనున్నా అంటే ఇక్కడ సిద్దిపేటలో ఉన్న కొన్ని దశాబ్దాలుగా జెండా పట్టి ఉన్న కార్యకర్తలు అభద్రతగా ఉన్నారా? ఒకవేళ ఉండి ఉంటే గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి అయిందా? వాళ్ళని మర్చిపోయే జనాలు కొన్ని దశాబ్దాలు అవుతుంది. పార్టీ అటు భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ప్రత్యేకించి సిద్దిపేటలో కాబట్టి అట్లాంటి మర్చిపోయిన పార్టీ గురించి, ఆ నాయకుల గురించి ఆలోచించే టైం కూడా మాకు లేదు. అనవసరంగా దాడి చేస్తారని చెప్పి ఒక తెలియని అభద్రతా భావాన్ని, ఒక రాజకీయపరమైన ఒక కుట్రపూరిత వాతావరణాన్ని ఇక్కడ కొత్తగా తయారు చేయొద్దని చెప్పి, ఒక సినిమాటిక్ కళలు కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఒక అధికారంలో ఉన్నావు కాబట్టి అధికార పార్టీ ద్వారా ఈ ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ఇక్కడికి ఈ సిద్దిపేటకు కానీ ఎక్కడైనా పర్యటన చేస్తే అక్కడ ఏమైనా నిధులో ప్రజలకు సమస్యలు తీర్చేలాగా ఇకనైనా మీ పర్యటనలు ఉండాలని, మళ్ళీ మళ్ళీ మా పార్టీ గుర్తును ఎక్కడికి పోయినా మీరు ఇదే రీతిగా ప్రచారం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇక పోతూ నిన్న వాళ్ళ అత్యుత్సాహంతో మా పార్టీ నాయకుడు అక్బర్ నవాబ్ అనే మా ఫుట్బాల్ అక్బర్ పైన మైనంపల్లి హనుమంతరావు అనుచరులైన గుండాలు అనవసరంగా దాడి చేసిరు. దాన్ని కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ఒకవేళ పోలీసులు తగిన యాక్షన్ తీసుకోకుంటే ఉద్యమాలకు మేము చాలా పాతోళ్ళం. మా టీఆర్ఎస్, మా భారత రాష్ట్ర సమితి పార్టీ డిఎన్ఏనే పోరాటం కాబట్టి మరి దీన్ని కూడా తొందరగా ఆ గుండాల మీద కఠినమైన చర్యలు తీసుకోకుంటే వెంటనే మేము రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక పోతే అంతా చిల్లర మాటలు, అహంకారం, గూండాయిజం ఎట్లా చేయాలని ట్రైనింగ్ కోసం వచ్చినట్టుంది తప్ప ఈ పచ్చనైన, స్వచ్ఛనైన, అభివృద్ధికరమైన, ఆనందకరమైన సిద్దిపేటను అల్లకల్లోలం చేయాలని సూచన ఇక్కడి ప్రజల వైపు కానీ, ఇక్కడ అభివృద్ధి వైపు కానీ మా అందరి ఆశాశ్వాస సిద్దిపేట ప్రజలందరికీ ఒక ప్రజాప్రతినిధి కాకుండా ప్రతి రేషన్ కార్డులో ఉండాల్సినంత గట్టిగా ఈ ప్రజలతో మమేకమైనటువంటి మా హరీష్ రావు గారిని విమర్శిస్తే కూడా తస్మాత్ జాగ్రత్త, రానున్న కాలంలో మీకు పుట్టగతులు ఉన్నాయి. మళ్ళా ఒకవేళ వ్యక్తిగత దూషణ గిట చేయాలని మళ్ళీ ఆలోచిస్తే మాత్రం ఖబర్దార్ మైనంపల్లి హనుమంతరావు ఆయన ఎంబడున్న గుండాలను కూడా హెచ్చరిస్తున్నాం. మేమంతా ఉద్యమాలు చేసినాం. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావో, ఏ కార్లతో ఉన్నావో, ఏ ఆంధ్రోని బూట్లు నాకుతున్నావో నువ్వు గుర్తు తెచ్చుకో. ఈ తెలంగాణ గడ్డను, ప్రత్యేకించి ఉద్యమానికి కేంద్ర బిందువు అయిన ఈ సిద్దిపేటను, ఈ సిద్దిపేట ప్రతినిధి అయినటువంటి ప్రజలందరి ప్రతినిధి అయిన హరీష్ రావును విమర్శిస్తే కూడా తస్మాత్ జాగ్రత్త, ఇంకొకసారి విమర్శించే సాహసం చేయొద్దని, ఒకవేళ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఏది ఏమైనా ఒక అధికారం ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి పర్యటన చేస్తే ఇక్కడి ప్రజలకు కానీ, ఈ నేలకు కానీ ఏమైనా 4 నిధులో ప్రజలకు ఇంకే రకమైన సహాయంగా ఉండేటట్టు ఉండాలి. లేకుంటే మీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేటట్టు దిశానిర్దేశం చేయాలి తప్ప ఈ గూండాయిజాన్ని సిద్దిపేటకు తీసుకొచ్చి ప్రోత్సహించేలాగా ఉండొద్దని చెప్పి మరొకసారి సిద్దిపేట మీద ఇట్లాంటి దండయాత్రలకు, కుట్రలకు ఒకవేళ మీరు మళ్ళొకసారి ఆలోచిస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. గెలిపించుకోవడం కోసం సిద్దిపేట అంతా అక్కసు వెళ్ళగక్కిన మైనంపల్లి సిద్దిపేటకి ఏ ముఖం పెట్టుకొని వస్తాడు? కేవలం నీ కొడుకును గెలిపించుకోవాలని చెప్పి ఆ అక్కసు, అంటే ఇక్కడ సిద్దిపేట ఎక్కువ అభివృద్ధి చెందుతుంది, మెదక్ అభివృద్ధి చెందలే అని చెప్పి నీ కొడుకు గెలుపు కోసం 2 నియోజకవర్గాల మధ్యలోనే పంచాయతీ పెట్టించేలాగా ప్రవర్తించినటువంటి సిద్దిపేట మీద అక్కసు వెళ్ళగక్కినటువంటి మైనంపల్లి హనుమంతరావు అసలు సిద్దిపేటకి ఏ ముఖం పెట్టుకొని వస్తుండో ఫస్ట్ మన స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అడగాలి. ఇంకొకటి, రెండోది ఏంటంటే అసలు ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలను ఒకవేళ ఏమైనా జరిగితే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కాపాడలేరా? 20 ఏళ్ళుగా ఈయనే రాకముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది, మా మార్క సతీషో, మా నాయన నరసింహారెడ్డో, మా తాడూరు సీనన్ననో, ఇంకా ఇట్లాంటి XYZ మా బొమ్మల యాదననో, ఇట్లాంటి స్థానిక నాయకులు 20 ఏళ్ళుగా వాళ్ళు ఇదే జెండా పట్టుకొని ఉంటుర్రు. వాళ్ళు వాళ్ళ కార్యకర్తలను కాపాడలేడు. ఈ హైదరాబాద్కి వెళ్ళి పెద్దగుండానే వచ్చి కాపాడాలన్నా ఈ విషయం దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఆత్మస్థైర్యం నింపాలన్నా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా మాట్లాడిండు. ఈ విషయం మీద కూడా స్థానిక కాంగ్రెస్ నాయకులు స్పందించాలి. సిద్దిపేట మీద మొన్ననే అక్కసు వెళ్ళగక్కినటువంటి మైనంపల్లి బహుశా రాకపోవడం మంచిది, ఏ ముఖం పెట్టుకొని వస్తాడనేది ఒకటి. ఓవరాల్గా ఓకే, థ్యాంక్ యూ.
జై తెలంగాణ. గూండాలు, అనుచర గూండాలు ఈ సిద్దిపేట పట్టణ ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు, కవులకు, కళాకారులకు, సబ్బండ వర్ణాలకు, ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక దండయాత్ర వచ్చినట్టుగా, దాడి చేయడానికి వచ్చినట్టుగా వందలాది కార్లు వేసుకొని వచ్చి సిద్దిపేట మీద ఆంబోతుల్లాగా పడి మరి నిన్న సృష్టించినటువంటి హంగామా, అందులో గాయపడ్డ మా అక్బర్ నవాబ్, చాలా వివాదాలకు అతీతుడైనటువంటి అక్బర్ నవాబ్, ఫుట్బాల్ ట్రైనర్, కోచింగ్ ఇచ్చేటువంటి మన అక్బర్ను పక్కన రోడ్డు మీద ఉండి చూస్తుంటే అటాక్ చేసి మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి గూండాలు అటాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిదాడి చేయడం పెద్ద విషయం కాదు మాకు, కానీ సంయమనం పాటించాలి. ఎవరి కార్యక్రమాలని వాళ్ళు సజావుగా సాగేందుకు సిద్దిపేట ప్రజలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరిస్తుంది. కాబట్టి మేము నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం జరిగింది తప్ప ఎదురుదాడి చేయలేదు. అయితే సిద్దిపేట మీద దాడి కాదు, హరీష్ అన్న చేసినటువంటి అభివృద్ధిలో పోటీపడి నీ కొడుకు గెలిచి, నువ్వు ఓడిపోయినా నీ కొడుకు మెదక్లో గెలిచిండు కదా, ఇక్కడ చూసిపోయి కనీసం అక్కడ అభివృద్ధి అన్న చేసే ఆలోచన ఉంటే చేయి తప్ప ఇట్లా సిద్దిపేట మీద వందలాది కార్లు వేసుకొని దాడికి వచ్చుడు మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదు. హరీష్ రావు గారు తన కారులో ఒక్కడే తిరుగుతాడు, నేను మాత్రం వందలాది మందితో తిరుగుతున్నా అని చెప్పి నిన్న అన్నాడు. హరీష్ రావు గారి కారు ఒక కార్యాలయం లాంటిది. హరీష్ రావు కారులో ప్రతిరోజు ఇక్కడ ప్రజలకు ఏమవసరమో ఆ పనులు జరుగుతుంటాయి. ఆ హరీష్ రావు కారే ఒక కార్యాలయం అని చెప్పి చాలాసార్లు పత్రికల్లో, టీవీల్లో వచ్చిన మాట చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వ్యక్తిగత విమర్శలు చేస్తావు, హరీష్ రావు గారిని తిడతావు తిరుపతిలో, మళ్ళీ తిరుపతి పోయి కాళ్ళు మొక్కి అదే శ్రీవారి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి క్షమాపణ అడిగిండు. 10 రోజుల్లోనే 2 సార్లు తిరుపతి వెళ్ళొచ్చినటువంటి మైనంపల్లి హనుమంతరావు అక్కడ తిట్టినందుకు గాను చెంపలేసుకొని వచ్చిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవాళ సిద్దిపేటలో విమర్శలు చేస్తుండు. మీరు ఇందాకనే చూసినాం, మన ఒక బహిరంగ సభలో, ఇదేదో చాటుకు కాదు, బహిరంగ సభలో కేటీఆర్ గారి కాళ్ళు మొక్కినోడు, ఏ పాటకు అలాంటి చిందులేసేటువంటి వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు. ఇవాళ మీకు తెలుసు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్ 2014లో ఫ్లైట్లనే 3 పార్టీలు మారిన వ్యక్తి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరి మరి రేవంత్ రెడ్డి దగ్గర గొప్ప పేరు సాధించడానికే సిద్దిపేట వచ్చిన తప్ప ఇక్కడ అభివృద్ధికి కానీ లేదా ఇక్కడ అభివృద్ధిలో పోటీ పడడానికి కానీ రాలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు పార్టీలో చేరిన తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే తర్వాత జిహెచ్ఎంసీ అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా నియమించింది, ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. తన కొడుకు టికెట్ కోసం కాంగ్రెస్లకు పోయింది తప్ప మరి ఆఖరికి మల్కాజ్గిరిలో తీవ్ర ఓటమికి పాలై మరి ఇవాళ సిద్దిపేటకు వచ్చి ఏదో బడాయి కొడతా అంటే కుదరదు. తప్పకుండా ఇక్కడి ప్రజలు కొద్ది రోజులు ఓపిక పడతాం. ఇక్కడికి వచ్చి మరి నువ్వు ఏదైతే రైతు బంధు పడలేదు, ఎందుకు పడలేదు, ఎప్పుడు ఇస్తావు అని చెప్పలేదు, నీ 6 గ్యారెంటీల సంగతి ఏందో చెప్పలేదు, మీ విధానాలు ఏంటియో చెప్పలేదు. మరి అనవసరమైనటువంటి విమర్శలు చేసుకోవడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ రావు గారు కార్యకర్తలను పట్టించుకోరు అని చెప్పి ఒక మాట అన్నారు. హరీష్ రావు గారు పట్టించుకోకపోతే నీ 2 కాళ్ళు ఇరిగినప్పుడు, లిఫ్ట్లో కింద పడి 2 కాళ్ళు ఇరిగినప్పుడు నిన్నొచ్చి పరామర్శించిన మాట వాస్తవం కాదా? వాస్తవానికి 20 ఏళ్ళుగా హరీష్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట కార్యకర్తల కోసం, ప్రజల కోసం, హాస్పిటల్లో బాగోగుల కోసం మరి హైదరాబాద్లో ఒక ప్రత్యేక పిఎన్ పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని చూసి 2 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలోని ఎమ్మెల్యేలు స్ఫూర్తి పొంది ఇట్లాంటి విధానాలను అక్కడ అవలంబించేందుకు మరి ఇక్కడికి వచ్చి చూసిపోతారు తప్ప మరి నీవే అనవసరంగా హరీష్ రావు గారిని విమర్శిస్తున్నావు. 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. నువ్వు సూర్యుని మీద ఉమ్మేస్తే నీ మీదనే పడతా తప్ప వేరే ఏమీ లేదు. ఇట్లాంటి విమర్శలు మానుకో. సిద్దిపేటకు వచ్చేటప్పుడు ఏమన్నా అభివృద్ధికి నిధులు తీసుకురా, లేకపోతే ఇంకేమన్నా పట్టుకరా తప్ప సిద్దిపేట మీద దాడి చేయడానికి, దండయాత్ర చేయడానికి వస్తే మాత్రం ఖబర్దార్ మైనంపల్లి అని చెప్పి ఈ సందర్భంగా
హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ర్యాలీ జరిగిందో రౌడీ ర్యాలీ అని పేరు పెట్టవచ్చు మనము. ఎందుకోసం అంటే ఎక్కడైనా కూడా ఒక మీటింగ్ పెట్టిన, ఒక పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, ప్రజా మీటింగ్ పెట్టుకున్నా కూడా ఎక్కడికైతే వెళ్తామో అక్కడ ప్రజల ద్వారా ప్రజలను పిలుచుకుంటాము, లేదంటే అక్కడ నాయకులను, పార్టీ నాయకులను పిలుచుకొని మీటింగ్ పెడతాము. కానీ నిన్న భిన్నంగా ఏం జరిగింది అంటే బయట నుంచి, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు అందరిని తీసుకొచ్చుకొని ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాడు. ఎక్కడికైనా పోయినప్పుడు మీటింగ్ ప్రజలతో ఇక్కడ సమస్యలు ఏందో మాట్లాడాలి, లేదంటే కార్యకర్తలు మాట్లాడాలి. కానీ ఇక్కడ భిన్నంగా చరిత్రలో ఎక్కడ చూడని విధంగా ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులని కట్టెలు పట్టి కొట్టి రాజీనామా చేయకుండా, ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడకుండా ఉన్న వ్యక్తి ఈరోజు వచ్చి ఉద్యమానికి మారుపేరైనటువంటి పొలిటికల్ అయినటువంటి సిద్దిపేటకు వచ్చి హరీష్ రావు గారిని, తర్వాత మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. అందుకే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టు ఆయన వ్యవహార శైలి. వెంటనే ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేసిండో వెంటనే రిటర్న్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి కూడా ఒక హెచ్చరిక. మేము ఇస్తున్నాం మీకు. ఎందుకోసం అంటే ఇప్పుడు మీదికి మాట్లాడుతుండు, భవిష్యత్తులో అన్న చెప్పినట్టు ఇంకో వేరే దిక్కు పోవడానికి గ్యారంటీ లేదు. ఆయన మన పక్కన బల్లం లాంటి వాడు. ఎప్పటికైనా అతనితో మీకు ముప్పై ఉంటుంది. మైనంపల్లి, సిద్దిపేట మాకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక పట్టణం. మేము అభివృద్ధి కోసము, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నియోజకవర్గం. ఇక్కడ వచ్చి నీ దౌర్జన్యం చేస్తాము, మేము ఇంకా ఏదో చిచ్చు పెడతాము, జనాల మధ్యలో చిచ్చు పెడతాము అని చెప్పేసి అంటే ఊరది. నువ్వు రా, వచ్చి ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పినట్టు నువ్వు వచ్చి ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో, ఏదైతే మేము డెవలప్ చేసుకున్నామో అన్నీ కూడా మీ కొడుకు అక్కడ గెలిచిండు కదా, అక్కడ చేసుకోమని చెప్పు. నిన్న వచ్చిన మీటింగ్లో కూడా ఎంతైతే మంది వచ్చిరో అందరూ కూడా మా సిద్దిపేట, నేను అక్కడ నిలబడి మామూలుగా ఛాయ్ తాగుతున్నాము ఫ్రెండ్స్తోని, ఆడ పోయిన అబ్బా సిద్దిపేట ఏముంది ఏమో అనుకున్నాము, హరీష్ రావు బాగా డెవలప్ చేసిండు అని చెప్పేసి అనుకుంటున్నారు. వచ్చిన కార్యకర్తలు వాళ్ళ యొక్క రౌడీలో, లీడర్లో వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు కూడా సిద్దిపేటను చూసి వావ్ అంటున్నారు. మీ అలవాల్లో మీరు ఇంతకుముందు నియోజకవర్గం ఏదైతే మీరు ఉన్నారో లీడర్గా, అక్కడ కూడా ఏమీ చేయలేదు. ఇక్కడ చూసి నేర్చుకొని పోయి ఆ విధంగా హరీష్ అన్నని అభివృద్ధికి మారుపేరు, ఈ మారుపేరు అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా మీ నియోజకవర్గాలని, లేదంటే మీరు పాలించే ఏరియాలో మీరు ఇట్లా చేసుకోవాలని కోరుకుంటూ, మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా మీరు రండి. అభివృద్ధి కార్యక్రమాలు, మీ సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పిందో ఆ 6 గ్యారంటీలు అమలు పరచడాన్ని డిమాండ్ చేస్తున్నాం.